గత రాత్రి గుర్తు తెలియని దుండగులు బక్రీ చాప్యాల గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేసినట్లు సిద్దిపేట 3 టౌన్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని, దుండగులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేయడాన్ని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర పోరాటంలో పోరాడిన మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేయడం చాలా బాధాకరమని ఆయన తెలిపారు. గ్రామంలో మద్యం షాపులు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పూజల హరికృష్ణ తెలిపారు. ఎవరో ఒకరు చూడకుంటుంటే ఎందుకంటే ఎల్లుపల్లి ఇదంతా రోడ్డు కావాలి, ఖచ్చితంగా ఎవరో ఒకరు చూడదు. అది చెప్తున్నాం ఏ గారిని కూడా ఏంటంటే ఇక్కడ కూడా 8 గంటలు తాగిన అనేది మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ లేట్ నైట్ వరకు ఎవరు ఉన్నారు, మీరు ఇంజనీరింగ్ తీసుకొచ్చు 100% ఎవరు మేము రెగ్యులర్గా సార్ ఇంతకుముందు రెగ్యులర్గా నైట్ కూడా స్కూల్కి వచ్చి ఖచ్చితంగా మానిటర్ చేద్దాం. ఎప్పుడో ఒక క్లాస్ 7 క్లాస్ 8 క్లాస్ వస్తే సిగరెట్లో బీర్లో రెగ్యులర్గా దొరుకుతుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ స్కూల్లోకి మనం టర్న్ చేసి పెట్టింది వాళ్ళు తెలిసిపోతుంది. సీసీ కెమెరా తెలియకుండా ఏం చేస్తారు, దాన్ని వైర్గా తీయడము లేకపోతే దాన్ని డైవర్షన్ వాళ్ళకి ఇట్లాంటి పని చేయాలి. ఎవరైనా యువకులు అగాంతకులు ఎవరైతే 100% ఉంటారు. ఒకసారి మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి సెన్సిటివ్ ప్లేస్లలో పెట్రోలింగ్ చేస్తుంది. 10 to 12 మధ్యలో ఒక 1 month కూడా ఆల్టర్నేట్ డేస్ కన్నా పెట్రోలింగ్ చేస్తూ ఉంటే కొద్దిగా భయం అనేది ఉంటుంది. పూజల ఓకే సంజయ్ నాన్న కూడా వచ్చాను. ఈ విధంగా పనులు